అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కోర్టుల్లో వైసీపీ నాయకుల మీద పెట్టినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ నిలబడదా? ఎందుకు ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నా అంటే, నిన్న వైసీపీ కీలక నాయకుడు, ఆ పార్టీ నెంబర్ 2 లీడర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని లాజిక్స్ మాట్లాడారు. ఆయన లాజిక్స్ విన్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడతా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యం కుంభకోణం జరగనే లేదు. ఆయన చెప్పిన లాజిక్స్ ఏంటి ఒకసారి పరిశీలిద్దాం. వాస్తవాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సహజంగా ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నా సరే మద్యాన్ని ఎవరు అమ్ముతారు? ప్రైవేట్ రిటైల్ షాపులు వాళ్ళు అమ్ముతారు. వాళ్ళు లైసెన్సులు దక్కించుకుంటారు ప్రభుత్వం నుంచి. ఆ లైసెన్సులు దక్కించుకునే క్రమంలో నాయకులకి ఎంతో కొత్త ముట్ట చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రైవేట్ రిటైల్ షాపులు అనేవి లేవు. పూర్తిగా మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతిలో తీసుకున్నారు. ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటే కుంభకోణం జరిగినట్ట, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మద్యం షాపులు ఉంటే కుంభకోణం జరిగినట్ట? టక్కును ఎవరైనా చెప్పే సమాధానం, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే కుంభకోణం జరిగిద్ది. ఎందుకంటే మద్యం షాపుల కోసం నాయకులకి లంచాలు ఇస్తారు కాబట్టి ఇది కుంభకోణం. ప్రభుత్వం చేతుల్లో తీసుకుంటే కుంభకోణం ఎట్ట జరిగిద్ది? నిజమే అనిపిస్తుంది మనకి. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన రెండో లాజిక్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలం కంటే మద్యం యొక్క ఆదాయం పెరిగింది. అంటే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి 2019 నాటికి 17,000 కోట్లు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2024లో అధికారం నుంచి దిగిపోయే నాటికి 25,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి మద్యం వల్ల వచ్చింది. నిజం ఇది, వాస్తవం కూడా ఇది. చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి 17,000 కోట్లే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోయే నాటికి 25,000 కోట్లు. ఇంకా మద్యం బాటిల్ సంఖ్య తగ్గింది, అంటే తాగిన బాటిల్స్ సంఖ్య తగ్గింది. మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది, మద్యం ఆదాయం పెరిగింది. చంద్రబాబు నాయుడు గారి కాలంలో మద్యం తాగే వాళ్ళ సంఖ్య ఎక్కువ, ఆదాయం కొద్ది తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చిన ఆదాయం కంటే తక్కువ. ఇది రెండవది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో మద్యం కుంభకోణం జరిగిందని ఎవరి మీద కేసులు పెట్టారు? విజయసాయిరెడ్డి, ఆయనకేం సంబంధం, ఆయన రాజ్యసభ సభ్యుడు. మిథున్ రెడ్డి, ఆయనకేం సంబంధం, ఆయన లోక్సభ సభ్యుడు. రాజు కసిరెడ్డి, ఆయనకేం సంబంధం, ఆయన ఐటీ సలహాదారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళెవరు? సీఎంఓలో పనిచేసేవాళ్ళు. అసలు మద్యం శాఖ మంత్రి మీద కేసు పెట్టలేదు, కమిషనర్ మీద కేసు పెట్టలేదు. ఎవరెవరో బయట వాళ్ళ మీద కేసులు పెట్టి మద్యం కుంభకోణం చేశారంటారేంటి? ఇది ఎట్ట నిలబడిద్ది కోర్టులో అని వాదిస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నిజంగా ఇక్కడే మనం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేయాలి, హ్యాట్సప్ చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎవరికి రాని క్రియేటివిటీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. ఎవరికి రాని క్రియేటివిటీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియదు. కార్తీక్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వివరించి ప్రజలకి వాస్తవాలు చెప్పటానికి. ఈ కుంభకోణం ఎలా జరిగింది, ఏ రూపంలో జరిగింది, ఎక్కడెక్కడ ఎలా జరిగిందో చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ఉన్నాను. సరే, ఎలా జరిగిందో సబ్జెక్ట్లోకి వద్దాం. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం చేపట్టిన తర్వాత సరికొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. సరికొత్త మద్యం పాలసీ ప్రకారం, ఇందాక ఒక మాట మర్చిపోయాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లు అమ్మాము, చంద్రబాబు నాయుడు గారి లైసెన్స్ ఇచ్చినటువంటి డిస్టిలరీస్ నుంచే మద్యాన్ని అమ్మాము, కొత్త డిస్టిలరీస్కి మేము పర్మిషన్ ఇవ్వలేదు, కొత్త బ్రాండ్స్ తీసుకురాలేదని కూడా చెప్పారు. సరే, మనం కొత్త సబ్జెక్ట్లోకి వచ్చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రైవేట్ చేతుల్లో ఉన్న షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లో తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నేను మద్యం షాపులు తగ్గిస్తున్నాను. నిజానికి ఆ రోజుకి 4,100 మద్యం షాపులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాన్ని 3,500 షాపులకి జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు. అంటే దాదాపుగా 600 షాపులు తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఈ 600 షాపులు 5 సంవత్సరాల పాటు తగ్గిస్తే దాదాపుగా మద్యపాన నిషేధం జరిగిపోతుంది.
ఇప్పుడు మొదటి సంవత్సరం 600 తీశారు, రెండో సంవత్సరం 600, అవసరమైతే మూడో సంవత్సరం 1000. ఇలా నేను క్రమంగా మద్యం షాపుల్ని ఎత్తేస్తూ తగ్గించేస్తూ వెళ్ళిపోతాను. అది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే సాధ్యం కాదు, ప్రభుత్వం చేతుల్లోకి ఉంటే సాధ్యమవుతుంది. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేయటంలో ఇది తొలి అడుగు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఇక్కడ ఇది తీసుకున్నప్పటి నుంచి ఒక్క షాపు కూడా తీసేయలేదు, ఒక్క షాపు కూడా తగ్గించలేదు. ఈ 3500 షాపులు చివరి దాకా కొనసాగినాయి. నిజానికి మొదట్లో 500 షాపులు 600 షాపులు తగ్గించారు, తర్వాత ఎక్కడ తగ్గించలేదు. కానీ ఇంకొక మాట కూడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో 100 రూపాయలు ఉన్నటువంటి మద్యం బాటిల్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వచ్చేసరికి కొన్నేమో 170 అయినాయి, కొన్నేమో 250 రూపాయలు అయిపోయినాయి. అంటే విపరీతంగా రేట్లు పెంచారు. ఇక్కడే కుంభకోణం ఉంది. నేను చాలా క్లియర్గా వినండి, దయచేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఎక్కువ మంది జనాల్లోకి పోవాలి, సబ్జెక్ట్ ఎక్కువ మంది జనాల్లోకి పోవాలి. ఎంత తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు కుంభకోణం చేశారు అనేటువంటిది జనంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా భావన. అంటే అమాంతం రేట్లు 250, 100 రూపాయల బాటిల్ని 250కి అమ్మారు. దాదాపు 150% రేట్లు పెంచారు, 150% రేట్లు పెంచారు, కొన్ని 70% రేట్లు పెంచారు. అత్యంత దారుణంగా రేట్లు పెంచారు. ఎందుకు ఇంతగానో రేట్లు పెంచుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే రేట్లు పెంచాలి, రేట్లు పెరిగితే సామాన్యుని మద్యం కొనలేక తాగటం మానేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక లాజిక్. కానీ తర్వాత జరిగింది ఏంది అంటే సొంత బ్రాండ్ల క్రియేషన్ జరిగింది. సొంత బ్రాండ్ల క్రియేషన్ జరిగి దాన్ని బ్రాండెడ్ మద్యం కంటే ఎక్కువ రేటుకి ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్ముకున్నారు. నిజానికి ఈ ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులు తీసుకురావడానికి ఉన్న కారణం ఏంటంటే మోనోపొలీ మార్కెట్ ఏర్పాటు చేయటం. మోనోపొలీ మార్కెట్ ఏర్పాటు చేయటం అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ షాపులు ఉన్నాయనుకోండి, నా చేతుల్లో ఒక షాప్ ఉంటుంది, మా కెమెరామెన్ చేతిలో ఒక షాప్ ఉంటుంది, మా వీడియో ఎడిటర్ చేతిలో ఒక షాప్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఉంటే ఇప్పుడు నా షాప్ కాడికి వస్తారు, మీకు పలానా కింగ్ ఫిషర్ బీర్ కావాలని అడుగుతారు, నా దగ్గర లేదు అని చెప్తాను. వెంటనే మా కెమెరామెన్ దగ్గరికి పోతారు, అదే ఆ షాప్ దగ్గరికి వెళ్తారు, కింగ్ ఫిషర్ బీర్ కావాలి అంటారు, మీరు అమ్మేస్తారు. నేనేం చేస్తాను, నా దగ్గర ఉండే కస్టమర్ పక్క షాపుకి పోతున్నాడు, వేరే దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఎక్కడికక్కడే మద్యం షాపులు ఉంటాయి అవైలబుల్గా, ఏ ఏరియా కదా పక్క ఏరియాలో పోతాడు, వాడికి కావాల్సిన దానికి పోతాడు. కాబట్టి నా కస్టమరు దారి మలుతున్నాడని చెప్పేసి నేను ఏ మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో దాన్ని ఇండెంట్ పెడతాను, దాన్ని ఆర్డర్ చేస్తాను. బెవరేషన్ కార్పొరేషన్ అడుగుతాను, నాకు కింగ్ ఫిషర్ బీర్ కావాలి, డిమాండ్ ఉంది అంటాను. దానివల్ల ఏమవుతుంది, డిమాండ్ ఉన్న వాటికి ఆర్డర్స్ ఎక్కువ పోతాయి, డిమాండ్ తక్కువ ఉన్న వాటికి ఆర్డర్స్ పోవు. అంటే చెత్త మద్యం అమ్మబడదు, బ్రాండెడ్ మద్యం అమ్మబడింది. కానీ ప్రభుత్వం చేతుల్లో బ్రాండెడ్ మద్యం లేదు, అన్బ్రాండెడ్ మద్యం లేదు. ప్రభుత్వం ఏ బ్రాండ్ షాపులో పెడితే ఆ బ్రాండే, ప్రజలకు ఆప్షన్ లేదు. ఎక్కడికి పోయినా అదే బ్రాండ్ ఉంటుంది, మోనోపొలీ. ఎక్కడ పోయినా ప్రభుత్వ మద్యం షాపులే, వేరు షాపులు ఉండవు. ఎక్కడ పోయినా ప్రభుత్వం ఆ షాపులో పోయినా అయ్యే దొరుకుతాయి, ఈ షాపులో పోయినా అయ్యే దొరుకుతాయి. కింగ్ ఫిషర్ దొరకదు అనుకోండి, అది నా షాపులో దొరకదు, నాయుడు షాపులో దొరకదు, అంటే మా కెమెరామెన్ షాపులో దొరకదు, మా వీడియో ఎడిటర్ షాపులో దొరకదు, ఎక్కడ దొరకదు మీకు. వాళ్ళు ప్రభుత్వం ఏ బ్రాండ్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ బ్రాండ్ అయితే షాపులో పెట్టిస్తారో ఆ బ్రాండ్ మాత్రమే ఉంటుంది. ఏ షాపుకు పోయినా అదే ఉంటుంది. నువ్వు తాగితే తాగు, లేకపోతే మానే. ఇక ఆప్షన్లో నోడేంది అదే కొనుక్కుంటాడు. అది ఎంత రేటుకి అమ్మితే అంత రేటు కొనుక్కుంటాడు. మద్యానికి బానిసైన వాడు చేసే పని అది. ఇక్కడ ఇంకొక తెలివైనది ఏంది, 10 రూపాయలు చొప్పున 10 వస్తువులు అమ్మితే ఎంత వస్తుంది, 100 వస్తుంది, 100 రూపాయలు వస్తుంది. అదే 30 రూపాయలు చొప్పున 6 వస్తువులే అమ్మాను, 180 రూపాయలు వస్తుంది. ఇక్కడ లాజిక్గా చూసినప్పుడు అమ్మిన శాతం తగ్గింది. నేను చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో 10 మద్యం బాటిల్ అమ్మితే నేను 6 మద్యం బాటిల్ అమ్మాను అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. 6 మద్యం బాటిల్ అమ్మాను అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎంతకు అమ్మావు నువ్వు? చంద్రబాబు నాయుడు 10 రూపాయలకి అమ్మితే నువ్వు 30 రూపాయలకి అమ్మావు. చంద్రబాబు నాయుడు 100 రూపాయలు సంపాదిస్తే 180 రూపాయలు సంపాదించావు. ఈ 180 రూపాయలు కూడా ప్రభుత్వానికి అందాయంటే ప్రభుత్వానికి అందింది 120 రూపాయలు. మిగతా 60 రూపాయలు ఎటుపోయినాయి? వీళ్ళ జేబుల్లోకి పోయినాయి. రెండోది, నిజంగానే చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో ఏ డెస్టినరీస్ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా అదే డెస్టినరీస్ ఉన్నాయి, అదే మద్యం షాపులు ఉన్నాయి.
అదే సారీ మద్యం సప్లై సంస్థలు ఉన్నాయి, మద్యం తయారీ సంస్థలు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో డిస్టిలరీస్ కొన్ని మూతపడ్డాయి, కొన్ని పక్కకు పోయినాయి. అన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని, కొన్ని పేర్లు మార్చి కొన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద 2023లో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కేసు పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో మద్యం కుంభకోణం జరిగింది 2014 నుంచి 2019 మధ్య అని కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇది 2023లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది. ఏమని పెట్టారు? ఎస్పీవై ఆగ్రోస్ అనేటువంటి మద్యం తయారీ సంస్థకి ఒక 15 కోట్ల రూపాయల లాభం చేకూర్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా అంటే వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిని స్టెప్ బై స్టెప్ కట్టొచ్చు, ఈఎంఐ పద్ధతిలో కట్టొచ్చు అని చెప్పేసి ఒక వెసులుబాటు దానికి ఇచ్చారు. ఎస్పీవై డిస్టిలరీస్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఏది డబ్బులు కట్టించుకోకపోవడం కాదు, ఈఎంఐ పద్ధతిలో కట్టుకునే అవకాశాన్ని ఇచ్చారు అనేది ఒక ఆరోపణ. రెండో ఆరోపణ ఏంది? కోర్టు కేసు. అప్పుడు ఎస్పీవై డిస్టిలరీస్ మీద ఒక కోర్టు కేసు ఉంది, పెనాల్టీ పడింది. కోర్టు కేసు ఉన్నప్పటి నుంచి, కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి పెనాల్టీ వసూలు చేశారు. నిజానికి ముందు నుంచి వసూలు చేయాలి. అంటే ఎస్పీవై డిస్టిలరీస్కి లాభం చేకూర్చారు, ప్రభుత్వ ఆదాయానికి 15 కోట్ల గండి కొట్టింది అనేది చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు. కేవలం 15 కోట్ల కేసు అది. మరి అదే ఎస్పీవై డిస్టిలరీస్కి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో కొన్ని లక్షల అడ్డలు పోయినాయి. నువ్వేం చేయాలి? ఎస్పీవై ఆగ్రోస్ని ఏం చేయాలి? బ్యాన్ చేసి పడేయాలి. కానీ నీ చేతిలోకి తీసుకొని అక్కడ సజ్జల శ్రీధర్ రెడ్డి గారిని పెట్టి నువ్వేం చేసావు? అడ్డల్స్ అదే సంస్థకి ఇచ్చావు, తద్వారా కమిషన్ రాబట్టుకున్నావు. ఇప్పుడు అదేగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఎవరైతేనో ఎస్పీవై ఆగ్రోస్ ప్రతినిధి అతను. ఆయనే మొత్తం మెయింటైన్ చేసింది, సజ్జల శ్రీధర్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లాజిక్లు వింటే ఎక్కడ జరిగిందబ్బా మద్యం కుంభకోణం అనొచ్చు, కానీ వాస్తవం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. లీలా డిస్టిలరీస్, అదాన్ డిస్టిలరీస్, ఇవన్నీ కూడా గతంలో ఉన్న డిస్టిలరీస్కి కొంత పేర్లు మార్చి ఆ డిస్టిలరీస్లో సొంత బ్రాండ్ క్రియేట్ చేసి, సొంత మద్యాన్ని క్రియేట్ చేసి, ఇప్పుడు బ్రాండెడ్ మద్యం అమ్మాలంటే వాళ్ళు కమిషన్లు ఇచ్చి అమ్ముకోవాలి. కమిషన్లు ఇప్పుడు బడ్వైజర్ కంపెనీ ఉంది, మేము కమిషన్లు ఇవ్వం అని తేల్చి చెప్పారట జగన్మోహన్ రెడ్డి గారికి. తర్వాత మన కింగ్ ఫిషర్ బ్రాండ్ ఉంది, మేము ఇవ్వం అని చెప్పారట. ఇవ్వకపోతే పోనీ మా రాష్ట్రంలో అమ్ముకోవద్దు మీరు అసలు అని కింగ్ ఫిషర్ని, బడ్వైజర్ని దాదాపుగా పంపించేశారు. ఏదో కొద్ది గొప్ప దొరకటం తప్ప కింగ్ ఫిషరు, బడ్వైజరు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్య దొరకలేదు. ఆ ప్లేస్లో భూమి బిల్లు వచ్చాయి. ఈ భూమి బిల్లు ఎవరు తయారు చేశారు? అదాని డిస్టిలరీస్లు, ఇలాంటి డిస్టిలరీస్ నుంచి తయారు చేశారు. ఇప్పుడు చంద్రారెడ్డి అని శర్వాణి డిస్టిలరీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఈడీ సమన్ వేసి అదుపులో తీసుకుంటా ఉంది. అతన్ని విచారణ పిలుస్తూ ఉంది. అతనేంటి చంద్రారెడ్డి, అతనికి శర్వాణి డిస్టిలరీస్ అని ఒకటి ఉంది, ఆంధ్ర గోల్డ్ విస్కీ అని చెప్పి ఒకటి అమ్మాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే ముందు ఆంధ్ర గోల్డ్ విస్కీ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో పుట్టినటువంటి ఒక కొత్త మద్యం ఇది. జేబ్రాండ్ మద్యంలో విస్కీ గోల్డ్ ఒకటి, ఆంధ్ర గోల్డ్ ఒకటి. ఇలాంటి మద్యాన్ని క్రియేట్ చేసి ఇవి నాటు సారా కంటే తక్కువ క్వాలిటీ, అసలు క్వాలిటీ లేని మద్యం. రేటు మాత్రం చాలా పెంచారు, కానీ అస్సలు క్వాలిటీ లేని మద్యం, ఏమాత్రం క్వాలిటీ లేని మద్యం. అసలు మీకు ఇంకో విషయం చెప్తా, ఇలా అన్క్వాలిటీ మద్యాన్ని ఇష్టారీతిని అమ్మారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక తెలివిని క్రియేట్ చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీని రూపొందించడానికి కూడా సహజంగా లిక్కర్ పాలసీని ఎక్సైజ్ శాఖ తయారు చేస్తే బెవరేజ్ కార్పొరేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కానీ బెవరేజ్ కార్పొరేషన్కి ఏ సంబంధం లేకుండా, ఎక్సైజ్ శాఖకి ఏ సంబంధం లేకుండా రాజీవ్ కసిరెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళ ద్వారా కొత్త మద్యం పాలసీని తయారు చేసి వీళ్ళ ద్వారా ఆ మద్యం పాలసీని ప్రభుత్వంగా తీసుకొచ్చేసి దాని ద్వారా అమాంతం ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి షాపును ప్రభుత్వం చేతుల్లో పెట్టుకుని సొంత మద్యాన్ని క్రియేట్ చేసి సొంత మద్యాన్ని మాత్రమే అమ్మి దాన్ని కూడా అత్యధిక ధరలకు అమ్మి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా చేసి ఆ బ్రాండ్ మాత్రమే ప్రజలు తాగేలా చేసి ఒక పక్క ప్రజలు చచ్చిపోతూ ఉంటే ఇంకొక పక్క డిజిటల్ లావాదేవీలు లేకుండా, ఇది చాలా కీలకం అండి, ఇంకా చాలా కీలకం. ఇది 1,00,000 కోట్ల మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో అమ్మారట. 1,00,000 కోట్లు, ఈ పదం గుర్తుపెట్టుకోండి, 1,00,000 కోట్లు, దాదాపు 99,000 కోట్ల రూపాయలు దీంట్లో డిజిటల్ కాదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ పద్ధతే. అంటే ఫోన్ పేలు, గూగుల్ పేలు లేకుండా
క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలం తక్కువ మద్యం అమ్మారు కానీ ఎక్కువ డబ్బులు సంపాదించారు మాట్లాడుకున్నాం. అసలు ఇక్కడ లెక్కలేని విషయం ఏంటంటే అసలు ఎంత అమ్మారో వాళ్ళు రాసింది మనం నమ్మాలి. ఎందుకంటే క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మారు కదా. ఇప్పుడు మనం గూగుల్ పే కొట్టామనుకోండి డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్లో పడిపోయింది. ఫోన్పే కొట్టామనుకోండి గవర్నమెంట్ అకౌంట్లో పడిపోయింది. ఆ డబ్బులు స్పహా చేయాలంటే డబ్బులు డ్రా చేసుకోవాలి. అంటే డబ్బులు అకౌంట్లో పడేది, డబ్బు డ్రా చేసుకునేది అకౌంట్ ట్రాన్సాక్షన్లో తెలిసిద్ది. కానీ ఇక్కడ డబ్బులు చేతికిచ్చే డబ్బులు ఫిజికల్ డబ్బులు కాబట్టి ఎంత జేబులో పెట్టుకునేది, ఎంత డ్రాలు చేసేది ఎవడు చూపుతాడు, ఎవడు కనిపెట్టగలడు? ఆ లెక్కల్లో ఆ రిజిస్టర్లో ఇన్ని మద్యం బాటిల్స్ అమ్మాము, ఇంత సంపాదించామని రాస్తే దాన్నే పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఎంత కమ్మారు, ఎంత జేబులో పెట్టుకున్నారు, ఎంత గవర్నమెంట్ డ్రాలో వేశారో ఎవరికి తెలీదు. వాళ్ళు రిజిస్టర్లో ఏదైతే రాశారో ఇవాళ దాన్నే నమ్మాల్సిన పరిస్థితి. అందుకనే షర్మిల లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. షర్మిల కాదు, ముందు నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. నిన్న షర్మిల గారు ఆ వాదన సమర్థించారు. నిజానికి సిట్టు 3,500 కోట్లు మాత్రం విచారిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి సిట్టు కానీ కొండను తవ్వి ఎలకని పట్టినట్టు 3,500 కోట్ల రూపాయలు మాత్రమే చూపిస్తుంది. కానీ ఇది చాలా పెద్ద కుంభకోణం. అసలు బెవరేజ్ కార్పొరేషన్ వాసుదేవ్ రెడ్డి ఎవరు? రైల్వే శాఖలో పనిచేసే వ్యక్తిని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి బెవరేజ్ కార్పొరేషన్లో పెట్టి, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో వేరే అధికారం పెడితే తమ పని ఈజీ కాదు అని చెప్పుకోవడానికి వాసుదేవరాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి టోటల్గా క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మి చాలా డబ్బుల్ని స్వాహా చేసి పడేశారు. ఇది చాలా పెద్ద కుంభకోణం. దాదాపు 21,000 కోట్ల కుంభకోణం అయినా తక్కువ అయి ఉంటుంది నా అంచనా. ఎందుకంటే చాలా బ్రాండ్స్ని డైరెక్ట్గా మద్యం షాపులే ఆర్డర్ పెట్టుకున్నాయి. సహజంగా ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా ఒక విధానం అంటూ ఉంటుంది. మామూలుగా ఒక సాఫ్ట్వేర్లో, కంప్యూటరైజ్డ్ సాఫ్ట్వేర్లో మద్యం షాపులు మద్యం డిస్టిలరీస్కి ఆర్డర్ పెట్టుకుంటే డైరెక్ట్గా మీరు డిస్టిలరీస్ కూడా ఆర్డర్ పెట్టుకో, బెవరేజ్ కార్పొరేషన్కి ఆర్డర్ పెడతాయి. సహజంగా మీ దగ్గరలో ఉన్న మద్యం షాపులో ఏ బ్రాండ్లు కావాలి అనేటువంటిది, కింగ్ ఫిషర్ బిల్ ఒక 50 కావాలి, బడ్వైజర్లు ఒక 70 కావాలి. ఆ షాప్ అతను కంప్యూటర్లో ఆర్డర్ పెడతాడు. ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ అన్ని షాపుల దగ్గర ఆర్డర్ తీసుకొని బెవరేజ్ కార్పొరేషన్కి ఇస్తుంది. బెవరేజ్ కార్పొరేషన్ లిక్కర్ తయారీ సంస్థ నుంచి వాటిని కొనుగోలు చేసి ఎంత కొనుగోలు చేస్తుంది? 100 రూపాయల బాటిల్ని కేవలం 14 రూపాయలకి మాత్రమే, 16 రూపాయలకి మాత్రమే కొనుగోలు చేస్తాయి. ఒక 100 రూపాయల బాటిల్ని కేవలం 16 రూపాయలు మాత్రమే కొనుగోలు చేస్తాయి. 84 రూపాయలు ట్యాక్సులు, 84 రూపాయలు బెవరేజ్ కార్పొరేషన్ ట్యాక్సులు వేసి మద్యం షాపులకి సప్లై చేస్తాయి. ఇది తీరి. అంటే 84 రూపాయలు బెవరేజ్ కార్పొరేషన్కి వస్తుంది, గవర్నమెంట్కి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జరిగింది ఏంటి అంటే డైరెక్ట్గా మద్యం షాపులే డిస్టిలరీస్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాయి. ఎందుకు? కంప్యూటరైజ్ సాఫ్ట్వేర్ని ఎత్తేసారు, డిజేబుల్ చేశారు. అది సరిగా పనిచేయట్లేదని డిజేబుల్ చేసి డైరెక్ట్గా మద్యం షాపులు వాళ్ళే ఇండెంట్ పెట్టుకున్నారు. ఓరల్ ఇండెంట్ పెట్టుకునేసరికి డైరెక్ట్ సప్లైని అప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ రావాల్సిన 84 రూపాయలు డైరెక్ట్గా ఎవరైతే మద్యం తయారీ సంస్థలు ఉన్నారో డిస్టిలరీస్ వీళ్ళకాడికి ఆగిపోయినాయి. 84 రూపాయలు గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు ప్రతి 100 రూపాయల బాటిల్ మీద వీళ్ళకే ఆగిపోయింది. 84%. 1,00,000 కోట్లకి 84% అంటే ఎంత? 84,000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం ఇండెంట్ అంతా డైరెక్ట్గా పెట్టుకుందని నేను చెప్పట్లేదు. కొంత బెవరేజ్ కార్పొరేషన్ నుంచి పెట్టుకున్నారు, కొంత సొంతంగా పెట్టుకున్నారు. కొంత బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా పెట్టుకున్న దానికి గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. కానీ సొంతంగా ఆర్డర్ పెట్టుకున్న వాటికి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న సిటీ చెప్తుంది ఏంటంటే అసలు మద్యం దేంట్లో నింపుతారు? బాటిల్స్లో నింపుతారు. ఆ బాటిల్స్ మద్యం తయారు సంస్థలు తయారు చేయవు, అవి వేరే చోట తయారవుతాయి. మద్యం ఒక చోట తయారైద్ది, మద్యం బాటిల్స్ ఇంకో చోట తయారవుతాయి. మద్యం బాటిల్ తయారు చేసేటువంటి వెండర్ నుంచి ఈ మద్యం తయారీ సంస్థలు ఆర్డర్ పెట్టుకొని ఆ బాటిల్స్ కొనుక్కొని దాంట్లో మద్యాన్ని నింపి ఈ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి మద్యం షాపులు సప్లై జరిగింది. ఇప్పుడు ఈ మద్యం తయారీ సంస్థలు ఈ బాటిల్ ఎవరో ప్రైవేటు వ్యక్తి సమ్ ఎక్స్ సమ్ వై తయారు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర కొన్న బాటిల్స్కి ఇప్పుడు గవర్నమెంట్ అమ్మినట్టు చూపిస్తున్నారు. ఎక్కడికి సంబంధం లేదంట. ఇప్పుడు ఒక 100 బాటిల్ డిస్టిలరీస్ కొనుక్కున్నాయి అనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యాన్ని తగ్గించేశాం కాబట్టి 60 బాటిల్స్ మాత్రమే అమ్మామని చెప్తుంది. మద్యం షాపు నుంచి 60 బాటిల్స్ మాత్రమే అమ్మామని చెప్తుంది. మిగతా 40 బాటిల్స్ ఎవరు ఎత్తకపోయారు? అంటే
ఈ 40 బాటిల్స్ అమ్మారు, లెక్కలో చూపించలేదు. ఈ 40 బాటిల్స్ అమ్మారు, లెక్కలో చూపించలేదు. ఈ 40 బాటిల్స్ ఆదాయం ఎటుపోయింది? ప్రతి 100 బాటిల్స్ మీద 40 బాటిల్స్ ఆదాయం ఎవరి జేబులో పోయింది? నిజానికి 100 బాటిల్స్ ఎవరు కొన్నారు? డెస్టినరీస్ కొన్నాయి. మరి 100 బాటిల్స్ కొన్న తర్వాత 100 బాటిల్ నింపుతారు కదా. సరే, ఓ 10 బాటిల్స్ పాడైపోయినాయి, 90 బాటిల్స్ నింపుతారు కదా. నిజానికి 100 బాటిల్స్ ఆర్డర్ పెడితే ఇంకో 10 బాటిల్స్ అదనంగా పంపిస్తారు వాళ్ళు. ఎందుకంటే కొన్ని బాటిళ్ళు దారి మధ్యలో పగిలిపోయి ఉంటే కొంత ఇబ్బంది అయ్యే, లీక్లు అయ్యి ఉంటాయి అని చెప్పేసి ఇంకెక్కువ పంపిస్తారు. కానీ అంటే 100 అర్థం కాలని చెప్తున్నాను. 100 బాటిల్స్ బెటరు, 100 ఇవ్వరు. కానీ అర్థం కావాలని చెప్తున్నాను. కానీ 60 మాత్రమే అమ్మాను గవర్నమెంట్ చెప్తుంది. కానీ బాటిల్స్ లెక్కకి వీళ్ళు అమ్మిన మద్యానికి సంబంధం లేదు. మిగతా బాటిల్స్ ఏమైపోయినాయి అంటే అవి లెక్కలో లేకుండానే ప్రజలకు అమ్మేశారు. అమ్మారు, ప్రజల నుంచి డబ్బులు తీసుకున్నారు, ప్రజల చేతి తాపించేశారు. కానీ గవర్నమెంట్ లెక్కల్లో చూపించలేదు. అవి డెస్టినీ జేబులో నుంచి వైసీపీ నాయకుల జేబులోకి వెళ్ళిపోయినాయి. ఇది ఓవరాల్ కుంభకోణం. ఒక 3 ముక్కల్లో రామాయణాన్ని కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు చెప్పాలంటే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం స్కామ్, ఇది మద్యం స్కామ్ కాదు, సారా స్కామ్. ఎందుకంటే అమ్మింది నాటి సారా లాంటి మద్యాన్ని, కల్తీ కళ్ళు లాంటి మద్యాన్ని. కాబట్టి నేను దాన్ని సారా స్కామ్ అనే అంటున్నాను. సారా స్కాము గురించి 3 ముక్కల్లో చెప్పాలి అంటే ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులను తీసుకొచ్చేసి డిమాండ్తో, సప్లైతో, అంటే డిమాండ్తో సంబంధం లేకుండా మోనోపోలీ చేసి అమ్మాలనుకున్న బ్రాండ్లు మాత్రం అమ్మారు, ఒక పాయింట్. తర్వాత రేట్లు విపరీతంగా పెంచేసి పెద్ద ఎత్తున లాభాలు గడించేశారు, 2వ పాయింట్. తర్వాత సొంత మద్యాన్ని మాత్రమే అమ్మి, అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మి లెక్కలన్నీ తారుమారు చేశారు, 3వ పాయింట్. ఇవాళ ఛాయ్ షాపుల దగ్గర కూడా ఫోన్పేలు, గూగుల్ పేలు ఉన్న రోజుల్లో, కరోనా సమయంలో డబ్బులు దొరక్క జనాలు ఇబ్బంది పడుతున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూడా మీరు ఏది కూడా క్యాష్ పద్ధతిలో అమ్మకండి, డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయండి అని మార్గదర్శకాలు జారీ చేసిన సమయంలో క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మి చాలా పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టేశారు. కానీ చాలా తెలివిగా లాజిక్లు దొరకకుండా, ఇప్పుడు లాజిక్ ఏం చెప్తారు? ప్రభుత్వం చేతిలో మద్యం షాపులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆదాయం పెరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఎక్కడ నష్టం జరిగింది? ఎక్కడ కుంభకోణం జరిగింది? రెండోది, వీళ్ళు పెట్టి కేసులు ఎవరెవరి మీద పెట్టారు? ఇది వైసీపీ లాజిక్గా చెప్తుంది. కానీ చాలా క్లియర్గా లెక్కలతో సహా వైసీపీ దొరికిపోతూ ఉంది మద్యం కుంభకోణం జరిగినట్టు. కానీ ఈ లాజిక్లు మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ కోర్టు ముందు ప్రూవ్ చేయడం సాధ్యమా? ఇది అసలు ప్రశ్న. చూడాలి సిట్ ఏం చేయబోతుందో.